వెల్కమ్ టు అవర్ ఛానల్. క్లిక్ జాబ్స్ అండ్ ఎడ్యుకేషన్ న్యూస్. గవర్నమెంట్ జాబ్స్ ఎడ్యుకేషన్ న్యూస్ పొందాలంటే సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కి నోటిఫికేషన్ పొందండి. లైక్ చేయండి, షేర్ చేయండి, మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ రూపంలో తెలియచేయండి. ముందుగా మన ఛానల్ వీక్షిస్తున్న మీ అందరికీ మన నమస్సుమాంజలి తెలియజేస్తూ ఈరోజు మన టాపిక్లోకి వస్తే దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీలో 30 ఇంజనీర్ పోస్టులు. కచ్లోని దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ కాంట్రాక్ట్ ప్రాతిపదికన ఖాళీగా ఉన్న జూనియర్ సైట్ ఇంజనీర్ పోస్టుల భర్తీకి దరఖాస్తులు ఆహ్వానిస్తుంది. అర్హత గల అభ్యర్థులు జూన్ 6వ తేదీ వరకు ఆన్లైన్లో దరఖాస్తులు చేసుకోవచ్చు. పోస్టుల వివరాలు: జూనియర్ సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ బేసిస్ 16. 2. జూనియర్ సైట్ ఇంజనీర్ మెకానికల్ ఇంజనీరింగ్ కాంట్రాక్ట్ బేసిస్ 14 పోస్టులు. 1. జూనియర్ సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ మొత్తం 16 పోస్టులు కలవు. అన్రిజర్వ్డ్ 9 పోస్టులు, ఎస్సీ 2 పోస్టులు, ఎస్టీ 1 పోస్టు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ 4 పోస్టులు కలవు. 2. జూనియర్ సైట్ ఇంజనీర్ మెకానికల్ మొత్తం 14 పోస్టులు, అన్రిజర్వ్డ్ 9, ఎస్సీ 1, ఎస్టీ 1, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 పోస్టులు కేటాయించారు. అర్హతలు: జూనియర్ సైట్ ఇంజనీర్ ఎలక్ట్రికల్ అభ్యర్థులు ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 2 సంవత్సరాల అనుభవం కలిగి ఉండాలి. 2. జూనియర్ సైట్ ఇంజనీర్ మెకానికల్ అభ్యర్థులకు ఫుల్ టైం రెగ్యులర్ డిగ్రీ మెకానిక్లో ఫస్ట్ క్లాస్లో ఉత్తీర్ణత చెంది ఉండాలి. గుర్తింపు పొందిన యూనివర్సిటీ నుండి 2 సంవత్సరాల పని అనుభవం కలిగి ఉండాలి. వయసు 1/5/2025 నాటికి 30 సంవత్సరాలు మించకూడదు. ఎస్సీ ఎస్టీ అభ్యర్థులకు 5 సంవత్సరములు, ఓబీసీ నాన్ క్రిమిలేయర్ అభ్యర్థులకు 3 సంవత్సరములు వయో సడలింపునిచ్చారు. ఎంపిక విధానం: పూర్తిగా మెరిట్ ఆధారంగా షార్ట్లిస్ట్ చేస్తారు. విద్యార్హత మరియు అనుభవంలో పొందిన మార్కుల ఆధారంగా మెరిట్ జాబితా తయారు చేస్తారు. మెరిట్ జాబితా నుండి 1:3 నిష్పత్తిలో లేదా అర్హత కలిగిన అభ్యర్థులు లభ్యత ఆధారంగా ఏది తక్కువైతే ఆ నిష్పత్తిలో వ్యక్తిగత ఇంటర్వ్యూగా పిలుస్తారు. ప్రతి విభాగానికి అవసరమైన సంబంధిత విద్యార్హతలో అభ్యర్థి పొందిన మార్కులు తుది శాతం అంటే ఎలక్ట్రికల్ ఇంజనీరింగ్ లేదా మెకానికల్ ఇంజనీరింగ్లో డిగ్రీ, అభ్యర్థికి ఉన్న అనుభవం మరియు వ్యక్తిగత ఇంటర్వ్యూలో పొందిన మార్కుల ఆధారంగా తయారు చేసిన మెరిట్ నుండి అభ్యర్థుల ఎంపిక జరుగుతుంది. ఎంపిక కమిటీ ఈ క్రింద మార్కుల వెయిటేజీని ఇచ్చి వ్యక్తిగత ఇంటర్వ్యూకు నిర్వహిస్తుంది. విద్యార్హత 50 మార్కులు, అనుభవం 30 మార్కులు, వ్యక్తిగత ఇంటర్వ్యూ 20 మార్కులు, మొత్తం 100 మార్కులు కేటాయించారు. తుది ఫలితం డిపిఏ వెబ్సైట్ నుండి అప్లోడ్ చేయబడుతుంది. తాత్కాలికంగా ఎంపికైన అభ్యర్థులు వారి రిజిస్టర్ ఈమెయిల్ ఐడి ద్వారా డాక్యుమెంట్ వెరిఫికేషన్ కోసం సమాచారం అందించబడుతుంది. రిజిస్టర్ ఈమెయిల్ ఐడి తప్పు లేదా మార్పు కారణంగా ఈమెయిల్ ఆలస్యం లేదా అందకపోవడానికి డిపిఏ ఎటువంటి బాధ్యత వహించదు. కావున రిజిస్టర్డ్ ఈమెయిల్ ఐడి కరెక్ట్గా ఇవ్వాలని సూచించారు. దరఖాస్తు విధానం: ఆన్లైన్లో సంబంధిత వెబ్సైట్ నుంచి అప్లై చేయాలి. ఆన్లైన్ అప్లికేషన్ ప్రారంభ తేదీ 5/6/2025గా ప్రకటించారు. దరఖాస్తుదారులు సరిగ్గా నింపిన దరఖాస్తు ఫారం యొక్క ప్రింటౌట్ తీసుకుని ఇటీవలి పాస్పోర్ట్ సైజ్ ఫోటోను అతికించి అన్ని విద్యా, అనుభవం, వయస్సు సర్టిఫికేట్లు, ఇతర అవసరమైన పత్రాలు వాటి మీద సెల్ఫ్ అటెస్టేషన్ చేసి అనగా ఆ డాక్యుమెంట్స్ మీద మీ సంతకాలు పెట్టి స్పీడ్ పోస్ట్ లేదా రిజిస్టర్ పోస్ట్లో మొదలైన వాటి ద్వారా ఈ చిరునామాకు పంపించాలి. 16/6/2025 తేదీలోపు. చిరునామా వివరాలు: చీఫ్ మెకానికల్ ఇంజనీరింగ్, దీన్ దయాళ్ పోర్ట్ అథారిటీ, పోస్ట్ బాక్స్ నెంబర్ 50, అడ్మినిస్ట్రేటివ్ ఆఫీస్ బిల్డింగ్, రూమ్ నెంబర్ 9, గ్రౌండ్ ఫ్లోర్, గాంధీధామ్, కచ్, గుజరాత్ 370201 ఈ చిరునామాకు పంపించాలి. మరిన్ని వివరాల కొరకు వెబ్సైట్ని దర్శించండి, నోటిఫికేషన్ చూడండి. వెబ్సైట్ అడ్రస్ డిస్క్రిప్షన్ బాక్స్లో ఇస్తున్నాము, దయచేసి గమనించగలరు. ఇప్పటిదాకా మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయకపోతే లైక్ చేసి సబ్స్క్రైబ్ చేయండి, బెల్ ఐకాన్ నొక్కండి. ఈ వీడియో నచ్చితే మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీకి షేర్ చేయండి. మీ అభిప్రాయాన్ని చిన్న కామెంట్ ద్వారా తెలియచేయండి. మీ అభిప్రాయాన్ని తెలియజేయడం ద్వారా మరింత సమాచారాన్ని మీకు ఇవ్వగలం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.